వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు తన నిజ కుమారుడైన తిమోతికి రాస్తూ, నాతో పాటు శ్రమపడుము, నాతో పాటు నీవు కూడా యేసుక్రీస్తుకు మంచి సైనికుని వలె ఉండుము అని జ్ఞాపకం చేసే ఈ హెచ్చరికలతో కూడిన పరిచర్యకు సంబంధించిన భాగంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. ఒక విశ్వాసి కానీ సేవకుడు కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె గుడ్ సోల్జర్ లాగా ఉండాలి అని అంటే నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ సబ్మిషన్. మనము లోబడటం నేర్చుకోవాలి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి సైనికుడు తనంతట తానే ఏ పని చేయడు. మరి ఏం చేయగలడు అని అంటే తన కమాండరు సైన్యాధిపతి ఏమి చెప్తే అది మాత్రమే చేస్తాడు. ఆయన మాటకు సంపూర్ణంగా లోబడతాడు. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా ఉన్న, కటువుగా ఉన్న, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఖచ్చితంగా కమాండర్ మాటే వింటాడు, దానికే లోబడతాడు. అలాంటి పరిస్థితుల్లోనే యేసుక్రీస్తుకు కూడా మనం మంచి సైనికుని వలె ఉండాలి అనంటే అన్ని స్థితిగతుల్లో, ప్రతికూల అనుకూల పరిస్థితులన్నిటిలో కూడా మనము ప్రభువుకి లోబడే వారంగా ఉండాలి. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ సాక్రిఫైస్, త్యాగము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోబడటం మాత్రమే కాదు, లోబడటానికి సాదృశ్యంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబాలను త్యాగం చేయాలి, ప్రయాణాలను త్యాగం చేయాలి, భద్రతా విషయాలను త్యాగం చేయాలి. దూరంగా వారు చెప్పిన మిషన్ కోసం, ఆ పరిచర్య కోసం వెళ్ళే వారంగా ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మంచి సేవకుని వలె, సైనికుని వలె మనం ఉండాలి అంటే అనేకమైన త్యాగాలను మనం చేసేవారంగా ఉండాలి. ఏ త్యాగము చేయకుండా సైనికుడిగా ఉండటానికి అవకాశం లేనే లేదు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్, బలము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ప్రయాసపడాలి అనంటే మనకి భౌతిక బలము, ఆధ్యాత్మిక బలము రెండూ అవసరమే. కొన్నిసార్లు సైనికులు బురదలో నడుచుకుంటా వెళ్ళవలసి వస్తుంది, వర్షంలో తడుచుకుంటా వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ వారు బలంతో, ఆధ్యాత్మిక బలము, శారీరక బలము, బౌద్ధిక బలము, మానసిక బలము, వీటిలన్నిటితో కూడగట్టుకొని వాళ్ళు ముందుకు కొనసాగాలి. ఎందుకు అనంటే వారికి అప్పగించబడిన పనిని నెరవేర్చడానికి. మనం కూడా బలం ఎక్కడి నుంచి పొందుకుంటాం అనంటే వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుణ్ణి దర్శించడం ద్వారా మనము నిత్యము ఆధ్యాత్మికంగా, బౌద్ధికంగా బలాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ, వ్యూహము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి యుద్ధము కేవలము పోరాటంతోనే గెలవము. ప్రతి యుద్ధానికి ఒక చక్కని వ్యూహరచన ప్రణాళిక ఉండాలి. ఆ వ్యూహరచన జనరల్ ఆలోచించినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన తాను వ్యూహించి, వ్యూహపరిచి ఆ ప్రణాళిక మనకు అప్పగించి ఉండగా వాటి ప్రకారం మనం యుద్ధం చేయటానికి యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలి. యెరూషలేము నుండి బయలుదేరినా కానీ, సమరయ యోదయ నుండి బయలుదేరినా కానీ, భూదిగంతముల వరకు బయలుదేరినా కానీ మన వెనక సదాకాలం ఉంటానన్న జనరల్ ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించిన వారమై వ్యూహంతో సాతాను పైన పోరాటాన్ని, ఆ పోరాటంలో గెలుపుని సాధించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మంచి సైనికుని వలె మమ్మల్ని మీ కొరకు ప్రయాసపడేటట్లుగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.